హాయ్ ఫ్రెండ్స్. డిసెంబర్ 23, 2016న నాన్నగారు చనిపోయారండి. ఇప్పటికి 8 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి పని చేయాలి సంవత్సరికానికి అనేది నా ఆలోచన. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటానండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక మంచి పని చేద్దాము అని ఇలా ప్లాన్ చేశానండి. అమ్మతో పులిహోర చేపించాను. పులిహోర చేసి ఇలా ప్యాకింగ్ చేసి మా పేదవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ చేస్తున్నాననమాట. నాన్న మొదటి సంవత్సరికం అయితే మా రిలేటివ్స్ అందరినీ పిలిచి ఫస్ట్ సంవత్సరికం అయితే అలా చేశామండి. అందరికీ భోజనాలు పెట్టి మొదటి సంవత్సరం అలా చేశాము. తర్వాత రెండవ సంవత్సరం నుండి నేను ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఇలాగే చేస్తున్నాను ప్రతి సంవత్సరం. ఇలా చేస్తే మంచి అనిపించిందండి నాకు. అనేక మంది తిండి లేక పేదవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి ఏదో నాకు తోచిన చిన్న సహాయం ఇలా చేయాలనిపించింది. అందుకని ఇలా చేస్తున్నాను. సేవా సదనం అంటారు కదండీ! ఈ పిల్లలకి మెంటల్‌గా, ఫిజికల్‌గా కండిషన్ అయితే బాగోదండి. అంటే వీళ్ళు మాట్లాడలేరనమాట. మెంటల్ కండిషన్ సరిగా ఉండదనమాట వీళ్ళకి. మనం ఏది మాట్లాడినా కూడా వాళ్ళు మనకి ఆన్సర్ చెప్పలేరు. వాళ్ళ మెంటల్ కండిషన్ అలా ఉంటదనమాట. మా ఊర్లోనే ఉందండి సేవా సదనం. ఇంకా ఈ పిల్లలకి తీసుకెళ్ళి ఇలా ఇచ్చాననమాట పులిహోర ప్యాకెట్స్. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ మేడమేనండి. ఇది నడిపేది ఈ మేడం అనమాట. ఈ మేడం గారి పేరు స్వర్ణలత. ఈ పిల్లలందరినీ ఈ మేడం గారే చూసుకుంటూ ఉంటారండి. మీరు ఏదైనా హెల్ప్ చేయాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. మీరు కాంటాక్ట్ అయ్యి మీరు హెల్ప్ చేయొచ్చండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.